కీర్తనను దావీదు భక్తుడు రాశారు. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, సంఘానికి అందరికీ వందనాలు. ఈ అధ్యాయంలో మెయిన్గా మనం చూసినట్లయితే దేవునికి మొరపెట్టడం, ఆయన స్తుతించడం గురించే ఎక్కువ వచనాలు ఉన్నాయి అన్నమాట. ఇక్కడ 5వ వచనం 11వ వచనం మనం చూసినట్లయితే సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండెను, ఉదయం సంతోషము కలుగును. 11వ వచనంలో చూసినట్లయితే నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. అంగలార్పు అంటే ఏంటంటే మనము ఏదన్నా శ్రమ, వేదన, బాధలో ఉన్నప్పుడు కన్నీటిని కారుస్తాం, దాన్ని అంగలార్పు అంటాము. సో దాన్ని దేవుడు నాట్యముగా మారుచాడంట. ఈ వాగ్దానం అందరి జీవితాల్లో కూడా నెరవేరింది. మనం బైబిల్లో ఉన్న కొంతమంది వ్యక్తులను చూసినట్లయితే పౌలు, శీలలు దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులు వారిని చెరసాల్లో వేశారు. వీళ్ళు మత ప్రచారం చేస్తున్నారు అని చెప్పి చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసినప్పుడు పౌలు, శీలలు అయ్యో నాకు శ్రమ వచ్చిందే, బాధ వచ్చిందే అని వాళ్ళు బాధపడతా ఏడుస్తా కూర్చోలేదు. కానీ ఏం చేశారండి, చెరసాలలో కీర్తనలు పాడారు, ఆయన్ని స్తుతించారు. ఎవరైనా బాధలో ఉంటే ఏం చేస్తారు, ఏడుస్తా, బాధపడతా, దుఃఖిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ పౌలు, శీలలు ఏం చేశారంటే వారు అంత శ్రమ, వేదనలో, చెరసాలలో బంధించాలంటే జైల్లో ఉన్నట్లు అటువంటి సిచ్యువేషన్స్లో కూడా వాళ్ళది కేర్ చేయకుండా దేవుణ్ణి కీర్తనలతో సంతోషంగా ఆయన్ని ఆరాధించారు. అటువంటిప్పుడు ఏం జరిగిందండి, ఏమైంది, అక్కడ భూకంపం వచ్చింది. భూకంపం వచ్చి ఆ చెరసాల బద్దలన్నీ అంతా బద్దలైపోయింది, సంఖ్యలన్నీ తెగించబడ్డాయి అన్నమాట. అలాగే హన్నాని మనం చూసినట్లయితే హన్నా ఒక గొడ్రాలుగా ఉన్నప్పుడు ఆమె ఇతరులతో చెప్పుకోలేదు ఆమె బాధని. అందుకే ఈ జనరేషన్ ఎలా ఉందంటే, ఒకప్పుడైతే మనం ఒకరికి బాధ చెప్తే వాళ్ళు మన బాధలో వాళ్ళు పాలు పంచుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే మన బాధ చెబితే అయ్యో వీడికి ఇలా అయ్యిందని సంతోషించే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది సంతోషిస్తారా, వీడికి ఇలాగే జరగాలి అని చెప్పి, నీకు విషయం తెలుసా వాడికి ఇలా అయ్యిందంట అని చెప్పి నలుగురితో హేళనగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇక్కడ హన్నా చూసినట్లయితే తన గొడ్రాలుగా ఉన్నప్పుడు తనకి చాలా వేదన, బాధ కలిగింది. ఆ అంగలార్పును తను ఎవరితో షేర్ చేసుకోలేదు. కానీ దేవుని సన్నిధి దగ్గరికి వెళ్ళి తన ఆత్మనంతా కుమ్మరించి ఆ అంగలార్పును దేవునితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ అంగలార్పును నాట్యముగా మార్చాడు. ఏ విధంగా, సమయలు అనేటువంటి ప్రవక్తను ఇచ్చి ఆమె మళ్ళీ దేవునికి సంతోషంతో దేవునికి సమర్పించింది ఆ ప్రవక్తను. అలాగే దావీదు కూడా చూసినట్లయితే దావీదు కూడా అనేక పర్యాయాలు, అనేక సందర్భాలు కూడా వెళ్తున్నప్పుడు అతనికి అనేకమైనటువంటి బాధలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఏం చేశాడంటే అవన్నీ తన బాధనంతా కీర్తనలతో దేవుణ్ణి స్తుతించాడు అనమాట. నాట్యముతో దేవుణ్ణి స్తుతించాడు. ఆ బాధని పట్టుకునే వెళ్ళాడేవాడు కాదు, కానీ ఆ బాధనంతా కీర్తనల ద్వారా దేవునికి ఆరాధిస్తూ ఉండేవాడు అనమాట. సో అటు శ్రమలన్నింటిలో నుంచి దావీదును కూడా దేవుడు విడిపించే సిచ్యువేషన్స్లో మనం చూస్తున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే మనకి రాత్రి ఏడుపు వచ్చిన పగులు మళ్ళీ సంతోషం వస్తుందంట. మనకి అంగలార్పుని నాట్యముగా మార్చే దేవుడు మనకి ఉన్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అంగలార్పును వేరే వాళ్ళ దగ్గర కాకుండా దేవునికి స్తుతి, కీర్తన ద్వారా అర్పించినట్లయితే ఆయన సన్నిధిలో మనము కుమరించి మన అంగలార్పును దేవునికి వారిగా ఉన్నట్లయితే అది నైట్ బాధగా ఉన్నా సరే తెల్లారేసరికి దేవుడు మనకి సంతోషాన్ని ఇస్తాడంట. అది ఎటువంటి అంగలార్పు అయినా కూడా దేవుడు నాట్యముగా మారుస్తాడంట. అదేవిధంగా యోబు జీవితంలో కూడా చూసినట్లయితే అతడు గోనె పట్ట కట్టుకొని కూర్చున్నాడు. ఇవన్నీ వచనాల్లో ఉన్నాయి. గోనె పట్టను కూడా తీసివేస్తాడని ఈ అధ్యాయంలో మనం చాలా చూస్తున్నాం. అతను కూడా అతని స్నేహితులు, భార్య అందరూ వచ్చి నువ్వు ఇక్కడ దేవుణ్ణి ఆరాధిస్తావు, కానీ దేవుడు నీకు ఇంత శ్రమనిచ్చాడు, ఆయన దేవుడిని ప్రార్థించడం మానవా అన్నప్పుడు అతను మానకుండా తన స్నేహితుల నిమిత్తం ఎప్పుడైతే ప్రార్థన చేశాడో డబుల్ బ్లెస్సింగ్ ఇచ్చాడు. యోబు విషయంలో పోగొట్టుకున్నదంతా డబుల్ బ్లెస్సింగ్ ఇచ్చాడనమాట. అదేవిధంగా సో మన జీవితంలో ఏది జరిగినా అది మన మంచికే. దేవుడు అది ఎటువంటి అంగలార్పునైనా నాట్యముగా మార్చే దేవుడు అని చెప్పి మనం విశ్వసించాలి. ఇక్కడ చూసినట్లయితే మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక రాజు ఉన్నాడనమాట. రాజు అడవిలో వేటకెళ్తాడు. వేటకెళ్ళినప్పుడు అక్కడ ఒక వేటను ఇవ్వడానికి ఏదో ఒక జంతువు కనబడింది.
కనబడినప్పుడు ఈ రాజు అంటే చాలా వృద్ధుడు అనమాట. వృద్ధుడు అయినప్పుడు నేను యవ్వనంలో ఉన్నప్పుడు ఏ విధంగా వధించేదాన్నో జంతువుని అదే విధంగా వధిస్తాను అని చెప్పి ఒక వేటు వేశాడంట. వేసినప్పుడు అతని బొటలు వేయకుండా తెగిపోయింది అన్నమాట. తెగిపోతే అతని కింద ఉన్నటువంటి మంత్రి దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి అనమాట. అతను ఏం చేస్తాడంటే, మంత్రి నా ఏది తెగిపోయింది చూడు అని చెప్పినప్పుడు అంతా మన మంచిగా రాజా అంటాడనమాట. అదేంటయ్యా ఇక్కడ నా వేలు తెగితే అంతా మన మంచిగా అంటావు అంటే నాకు బాధ వస్తే నీకు సంతోషమా అని చెప్పి అతన్ని తీసుకొని వెళ్ళి ఒక గోతులో వేస్తారనమాట. ఏంటి నాకు వ్యతిరేకంగా నా బాధలో పాలు పంచుకోకుండా అంతా మన మంచిగా అంటున్నాడు అని చెప్పి ఆ మంత్రిని తీసుకెళ్ళి ఒక గోతులో వేస్తారనమాట. ఆ గోతులో వేసినప్పుడు ఆ గోతులో వేసినా కూడా ఆ మంత్రి ఏమంటాడు, ఈ మంత్రి దేవుని తెలిసిన వ్యక్తి. గోతులో వేసినా కూడా ఏమంటున్నాడంటే అంతా మన మంచికే రాజా అంటాడనమాట. ఇతనికి ఏమైనా పిచ్చి పట్టిందా? ఇతని గోతులో వేసినా నా గోటని వెళ్ళి తెగినా కానీ అంతా మన మంచిగా అంటున్నాడు, ఇతనికి ఏమైనా పిచ్చి వచ్చిందా మెంటలు వచ్చిందా అనుకుంటా ఉన్నాడు అనమాట రాజు. అయితే వాళ్ళు వేటకెళ్ళినప్పుడు కోయ వాళ్ళు వస్తున్నారనమాట. కోయ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకున్న కొండ దేవతకి నరులను బలిస్తారనమాట. బలిస్తానికి వాళ్ళు మనుషులను వెతుక్కుంటూ వస్తున్నప్పుడు ఏమైందంటే అందరూ ఇంకా కోయి వాళ్ళు వస్తున్నారని చెప్పి దాక్కున్నారు. రాజునేమో చెట్టు ఎక్కించారు పైకి. ఇంకా భటులందరూ ఎటు పడితే అటు పారిపోయాడు. ఈ మంత్రి ఎక్కడ ఉన్నారు? గోతులో ఉన్నాడు. సో వాడు వెతుకుతున్నప్పుడు ఎండకో ఏమో అతని చేతికున్న ఉంగరాలు మెరిసి పైన ఒక వస్తు ఉన్నాడని చెప్పి వాళ్ళందరూ పైకి చూస్తారు. పైకి చూస్తే రాజు కనబడ్డాడు. రాజు అంటే ఇంకా చాలా అందంగా 6 అడుగులు అలా మంచిగా ఉంటాడుగా. వాళ్ళు కూడా అబ్బా చాలా మంచి వ్యక్తి దొరికాడు మనకి అని చెప్పి వాళ్ళ కొండ దేవతకి బలి ఇవ్వడానికి ఆ రాజుని తీసుకెళ్తారనమాట. తీసుకెళ్ళి బలి ఇచ్చేటప్పుడు ప్రీస్ట్ ఉంటాడు కదా, వాళ్ళకి కూడా మనకి ఎలా పాస్టర్ ఉంటారో వాళ్ళకి కూడా ప్రీస్ట్ ఉంటారు. ఆ ప్రీస్ట్ వచ్చి అతన్ని మొత్తం చెక్ చేస్తున్నాడు. అంటే బలి ఇవ్వాలంటే అన్నీ సక్రమంగా ఉంటేనే బలి ఇవ్వాలి. ఏ పాట లేకపోయినా ఏదైనా అపవిత్రమైనా ఇవ్వరు అనమాట. సో అంతా చెక్ చేసినప్పుడు అతనికి బొటన వేలు లేదనమాట. బొటన వేలు లేకపోతే వాళ్ళ బట్టలను తెగుతాడు. ఏంటి ఇలాంటి వాళ్ళని తెచ్చారు, ఎక్కడ తీసుకొచ్చారు అక్కడ తీసుకెళ్ళి పడేయండి అని చెప్పి మళ్ళీ ఆ కోయి వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తారనమాట వాళ్ళని. అప్పుడు ఆ రాజు వచ్చి, మంత్రి నువ్వు అన్నట్టే అంతా మన మంచికి జరిగింది. ఏమైంది? అతనికి బొట్టలు తెగిపోవడం వల్ల ఏమైంది? అతను బలి ఇవ్వకుండా రక్షించబడ్డాడు. అదేవిధంగా ఈ మంత్రి కూడా ఏంటంటే ఆ గోతులో ఉండడం వల్ల అతను కూడా సేవ్ అయ్యాడు. ఎందుకంటే మంత్రికి అంత ఆరోగ్యంగా ఉంది. రాజు పక్కన ఈ మంత్రి ఉన్నట్లయితే రాజు పోతే ఇతను తీసుకెళ్లేవాడు. అతనికి అన్ని పార్ట్స్ బాగుంది కాబట్టి అతను బలించేవాడు. కానీ అతని గోతులో పడవేయడం అతనికి మంచిదైంది, ఇతనికి బొటన వేలు తగ్గడం ఇతనికి మంచిదైంది. నిజంగా నువ్వు చెప్పినట్టు అంతా మన మంచిదే. సో అదేవిధంగా మన జీవితంలో ఏది వచ్చినా అది దేవుని చిత్తమే, అంతా మన మంచికి. మనకి ఒక టైంలో అంగలార్పు ఉన్నా అది దేవుడు నాట్యంగా మార్చే దేవుడుగా ఉన్నాడు. సాయంత్రకాలం ఏడుపు వచ్చినా ఉదయంగా సంతోషంగా మార్చే దేవుడు మనకి ఉన్నాడు. ఈ వాగ్దానాలన్నీ మనం విశ్వసించి ఈ వాగ్దానం ప్రకారం చేసుకున్న ఈ వాగ్దానం మన జీవితం దేవుడిగా ఉన్నాడు. సో సంగీత ఆర్తనాదాలతో మనకున్న బాధ ఆవేదనను ఆయనకి మనల్ని దేవుడిగా ఉన్నాడు. ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.